నామములో ఒలీవా మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, దేవుని వాక్యాన్ని విందాం. అటువలనే రాహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని బయటికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని వాక్యంలో రాయబడింది. ఉదయకాలమును గమనించండి. వేగులు వారిని చేర్చుకొనటానికి రాహాబులో కలిగిన మార్పు ఏంటి? ఆమె ఒక వేశ్య, ఎరుకో పట్టణంలో నివసిస్తుంది. అయితే దేవుడు తన పిల్లల పట్ల గొప్ప కార్యాలు చేశాడు. తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం నుంచి ఏ విధంగా విడిపించాడో ఆ విషయాలు ఈమె విన్నది. ఈమె గ్రహించింది ఏంటంటే, వారు దేవుని పిల్లలు, వారు నమ్మిన దేవుడు గొప్పవాడు, వారి దేవుడి చేతిలో నుండి మనం తప్పించబడం, మన పట్టణమంతా కూడా వారి యొక్క ఆధీనములోకి రాగలుగుతుంది. ఆ పట్టణస్థులతో పాటు అవిధేయులతో పాటు నశింపకుండా ఉండడానికి తను తన పిల్లలకు ఆశ్రయం ఇచ్చింది. ఆ పట్టణ రాజు యొక్క చేతిలో పడకుండా ఆమె కాపాడింది. ఆమె చేసిన ఉపకారానికే వాళ్ళ ఆనవాళ్ళు అడిగింది. ఆ విధముగానే ఎరుకో పట్టణానికి తన ప్రజలు వచ్చినప్పుడు చుట్టూ 6 దినాలు ఎరుకో గోడల చుట్టూ తిరిగి 7వ దినమున 7వసారి తిరిగి గొప్ప ఆర్భాటంతో కేకలేసినప్పుడు ఎరుకో గోడలని కూలిపోయాయి. ఎరుకో పట్టణం అంతా నాశనమైంది. కానీ ఆ పట్టణముతో రాహాబు గాని తల్లిదండ్రులు, అన్నదమ్ములను ఈమె కాపాడుకోగలిగింది. ఆ విధంగా తన పిల్లలతో కలిసి వెళ్ళటానికి ఈమెకు అవకాశం దక్కింది. ఆ విధంగానే మన జీవితాల్లో కూడా అవిధేయులతో పాటు నాశనం కాకుండా మనలో మనం తప్పించబడాలి అంటే దేవుని పిల్లలను చేర్చుకోవటం కూడా ఆశీర్వాదం. రెండవది, యేసుక్రీస్తును చేర్చుకోవటం గొప్ప ఆశీర్వాదం. ఆయన పిల్లలను చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నవాడు మిమ్మల్ని చేర్చుకుంటాడని యేసు ప్రభు చెప్పాడు. కనుక ప్రభుని యేసుక్రీస్తును చేర్చుకోనండి, యేసుక్రీస్తు నుంచి వచ్చే ఆశీర్వాదం పొందండి. పట్టణస్థులతో నాశనం కాకుండా తను తల్లిదండ్రులను, అన్నదమ్ములు కాపాడుకుంది. మనం కూడా రాబోతున్న దేవుని ఉగ్రతలో నుంచి తప్పించబడే విధంగా మనలను, మన తల్లిదండ్రులను, మన పిల్లలను, మన కుటుంబాలను కాపాడుకోవాలని మనం చేస్తున్నాను. మనం కాపాడబడాలంటే ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి మీరందరూ రావాలని మనం చేసి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలంలో ప్రభా జ్ఞాపకం తెచ్చుకోండి. వాక్యమైన ప్రేక్షకులందరి కొరకై నేను ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, మీరు ఎక్కల కింద కాపాడండి. అయ్యా, ఒలీవా మినిస్ట్రీ ప్రేక్షకులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి ప్రభు. వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమై, ప్రభుని యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడైండి నడిపించునుగాక. ఆమేన్.